డబుల్ కమీటా హైదరాబాద్లో చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు ఈవెన్ పెళ్ళిళ్ళకి ఫెస్టివల్స్కి కూడా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్తోని ప్రిపేర్ చేసుకునే స్వీట్ డబుల్ కమీటా. హైదరాబాద్లో మాత్రమే కాదు, మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా వరకు చాలా ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఈ డబుల్ కమీటా స్వీట్ ఉండాల్సిందే. మరి డబుల్ కమీటా స్వీట్ నార్మల్ బ్రెడ్తో కాకుండా దీనికంటే ఒక స్పెషల్ డబుల్ కమీటా బ్రెడ్తో కనుక ప్రిపేర్ చేసి మనం టేస్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, అద్దెదిపోతుంది. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఆర్కేస్ కిచడి ఛానల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి, విజిట్ చేసి ఆర్కేస్ కిచడిని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక ముందు ఛానల్ని విజిట్ చేసే ప్రతి ఒక్కరికి ఆర్కేస్ కిచడి తరఫున, నా తరఫున ఐ విష్ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ స్పెషల్ డబుల్ కమీటా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా బ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. అందుకోసం ఒక ఫుల్ బ్రెడ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసి ఈ విధంగా మనము నచ్చిన షేప్స్లో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది బ్రెడ్ వచ్చేసి నార్మల్ బ్రెడ్ కాదు, ఇది బేకరీలో మీరు అడిగితే డబుల్ కమీటా అంటే వాళ్ళే ఇస్తారనమాట. ఈ బ్రెడ్ దీంతోనే ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, చాలా బాగా కుదురుతుంది. అన్ని ఫంక్షన్స్లలో కూడా వాళ్ళు బ్రెడ్ అనేది ఇదే యూజ్ చేస్తారు. సో ఒక ఫుల్ బ్రెడ్ అనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గాలికి కొంచెంసేపు ఆదనివ్వాలి, ఎందుకంటే అది మొత్తం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు గాలికి కనుక ఉంచినట్టయితే కొంచెం ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది. ఇది కంపల్సరీ, ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు బ్రెడ్ని మనం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మంచిగా మనం మాడనీయకుండా మంచిగా ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ప్రాసెస్ డబుల్ కమీటా ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ బ్రెడ్ని మనం ఫ్రై చేసుకోవడం, ఎక్కువ మాడిపోయినా మనకి టేస్ట్ దెబ్బతింటుంది, అట్లానే తక్కువ మనము దీన్ని ఫ్రై చేసుకున్న అంత టేస్ట్ బాగుండదు. కాబట్టి చూస్తూ మనం మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా మంచిగా ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే విధంగా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు అదంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక సపరేట్ బౌల్ తీసుకోండి, అందులో ఒక 1/2 లీటర్ పాలని ఇందులో యాడ్ చేస్తున్నాను. పాలని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఒకసారి బాయిల్, ఒక పొంగు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ దాకా మనం లో ఫ్లేమ్లో మంచిగా దాన్ని బాయిల్ చేసుకోవాలి, బాగా మసలనివ్వాలి. ఇది పాలు 1/2 లీటర్ మనం తీసుకుంటున్నాము ఒక ఫుల్ బ్రెడ్ కోసం అనమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది బేకరీలో మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది డబుల్ కమీటా బ్రెడ్. ఖచ్చితంగా అన్ని ఫంక్షన్స్లోకి అదే బ్రెడ్ యూజ్ చేస్తారు. జస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవడమే. అండ్ ఇప్పుడు పాలు కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి, అందులో సేమ్ ఇప్పుడు ఒక ఫుల్ బ్రెడ్ కోసము పెద్ద గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు సేమ్ అదే గ్లాస్తోని పెద్ద గ్లాసు 1 గ్లాసు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు మనకి షుగర్ అనేది ఆ వాటర్లో మంచిగా కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మరి పాకం మనం ప్రిపేర్ చేసుకునేంత అవసరం లేదు. ఈ విధంగా ఒక్కసారి కలుపుతూ జస్ట్ ఒక 3 to 4 మినిట్స్లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. జస్ట్ షుగర్, చక్కెర వాటర్లో డిజాల్వ్ అయ్యేంత వరకు మాత్రమే మనం పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో మనము దించుకునేటప్పుడు మాత్రం ఒక 4-5 ఇలాచీలు మంచిగా దంచుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఒక పెద్ద లగాన్ అనేది పెద్ద ఇట్లా విడ్త్ ఎక్కువ ఉన్న డేక్షా మీరు తీసుకోండి. ఇప్పుడు అందులో మంచిగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. మంచిగా అదంతా కూడా మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట, ఒక్కదానిపైన ఒకటి కాకుండా. ఇప్పుడు మంచిగా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత పాలను ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అందులో లైట్గా మీకు నచ్చిన కలర్ రెడ్ కానీ ఆరెంజ్ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా పాలను స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంతోపాటే మనం పాకం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో షుగర్ వాటర్ అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట డబుల్ కమీటా. ఇది పక్కా ఫంక్షన్స్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తుందో అదే ప్రొసీజర్ ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు మంచిగా మనం ఇది 2 కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఇట్లా స్ప్రెడ్ చేయండి. పాలను అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో మంచిగా ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు మనం ఒక 5 to 7 మినిట్స్ మంచిగా దాన్ని అట్లానే స్టవ్ పైన ఉండనివ్వాలి. ఇప్పుడు లైట్గా కోవా లేదా కలాకాండ్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం అడిషనల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట దీనివల్ల. ఈ ప్రాసెస్ స్కిప్ చేయకండి. ఎప్పుడన్నా మనం స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కనుక మనం యూజ్ చేసి తిన్నట్టయితేనే దాని యొక్క వాల్యూ అండ్ దాని యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా
కోవా కానీ కలాకండ్ కానీ యాడ్ చేసుకొని ఇప్పుడు మిల్క్ మేడ్ మీకు నచ్చింది మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. మొత్తం కూడా చిన్న బాటిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లానే ఉండనిద్దాము ఒక 15 to 20 minutes లేదా హాఫ్ అన్ అవర్. మంచిగా అదంతా కూడా జ్యూస్ అదంతా పీల్చుకునే వరకు మనం ఉండనిచ్చి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా డబుల్ కా మీఠా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు. ఈ న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ఎట్లా కుదిరిందో కమెంట్స్లో కూడా పెట్టండి. ఇది ఇవాల్టి వీడియో డబుల్ కా మీఠా పక్కా ఫంక్షన్ స్టైల్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.